కాకినాడ రూరల్ సిటీ నుంచి పంతం నానాజీ గారు జనసేన కూటమి నుంచి పోటీ చేస్తున్నారు, కురసాల కన్నబాబు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో మీరైతే ఎవరికి అవకాశం ఇద్దాం అనుకుంటారు? మేమైతే జనసేనకి ఇస్తాను. జనసేనకి ఎందుకన్నా? మీకు తెలియదు ఉన్న 5 సంవత్సరాలు ఏమన్నా అభివృద్ధి జరిగితే ఇస్తారు ఎవరన్నా. ఇప్పుడు చూద్దాం అన్న ప్రభుత్వాలు ఎన్టీఆర్ హయాంలో చూసుకున్నా ఏ ప్రభుత్వం వైన్ షాపులు గవర్నమెంట్ నడిపింది లేదు. ఎందుకంటే అది పబ్లికైజర్గా ఇచ్చుకుంటాడు, ఆడు ఎంత అమ్ముకుంటాడో దాన్ని ఏమన్నా కల్తీ వస్తే వాళ్ళు పట్టుకోవడం చేస్తారు. అలాంటిది వచ్చేసి గవర్నమెంటే ప్రభుత్వ వైన్ షాపులు నడిపితే ఇంకెవడు చూస్తారు చెప్పు నువ్వే. అప్పుడు యువతకి ఏముంటది, ఎవరినైనా తీసుకెళ్తే ఎంతమంది జాబులు ఇచ్చామంటే ఏం జాబులు ఇచ్చానంటారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. 2,50,000 ఇది వాలంటరీ పోస్టులు ఇచ్చాను అంటాడు. ఎవరికి ఇచ్చాడు వాలంటరీ పోస్టులు? నేను డిగ్రీ 2020లో అయింది, పోస్టులు లేవు, ఏం చేయాలో తెలియక అక్కడెక్కడ తెచ్చుకుని టీసా పెట్టాను. రిలీజ్ అయింది అన్న, వాలంటరీ క్యాలెండర్ రిలీజ్ అయింది, జాబ్ క్యాలెండర్ కాదు అది, వాలంటరీ క్యాలెండర్ అంటారు. డిగ్రీ చదువుకున్న వ్యక్తికి 5,000 రూపాయలు జీతం ఇచ్చి డిగ్రీ ఎందుకన్నా ఒకటి చెప్తాడు, మొన్న చూసాను న్యూస్ ఛానల్లో. వాళ్ళ కూతురు ఒక ఆవిడ PhD చేసిందంట, ఒక అమ్మాయి BEd చదివిందంట, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదివిందంట. వెంటనే జగన్ అప్పుడు దాకా ఖాళీగా తిరిగేవారంట, వెంటనే జగన్ వచ్చి వాలంటరీ పోస్టులు దిగానే వాళ్ళ కూతురికి జాబులు వచ్చినాయి అంట, పెద్ద ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారంట. ఏం వెళ్ళిపోయారు నాకు అర్థం కావట్లేదు. మరి పై స్థాయికి వెళ్ళిపోయారంట. ఎవరు చూసినా వీధిలో నమస్కారాలు ఎడేస్తున్నారంట. వీధిలో నమస్కారాలు ఎడితే తినడానికి కూడొద్దా? ఇప్పుడు సరేలే అన్న, మనకేం అక్కర్లొద్దు, జాబులు తీసి మామూలుగా రోడ్లు బాగా వేసి అన్నీ చేస్తే బాగుంటుంది. అంతేగాని అవి ఇచ్చేసాం ఎవడ గుర్తుని ఇచ్చేస్తారన్న. ఆటో కూడా రోజుకి 1,500 సంపాదించుకుంటాడు, ఆడికి నెలకు 10,000 ఎందుకు, సంవత్సరానికి 10,000 ఎందుకు? ట్యాక్సీ వాడు 5 లక్షలు 6 లక్షలు ఎట్టు కారు కొంటాడు, ఆడికి 15,000 ఎందుకు? ఇప్పుడు సర్లే వీళ్ళకి పెన్షన్లు కాడేస్తున్నారంటే అది అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, వాళ్ళకి 10,000 ఇచ్చినా పర్లేదు, ఎవరో చూడాలి కాబట్టి. ఉచితంగా ఉచితం అని పెట్టి జనాలు సోమరబోతులు చేయడం తప్ప ఇది చేసేది ఏం లేదు. అసలు ఈ జనాలకి ఈ ఫ్రీగా డబ్బు పంచడం అనే కాన్సెప్ట్ ఇప్పుడు వరకు కూడా ఏ స్టేట్ లోనూ అంత లేదు. అంటే స్టేట్ లో ఉందన్నా కానీ మరీ అంత దారుణంగా లేదు. నవరత్న ఇచ్చిన పథకాలు ఏ స్టేట్ లో ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తారో కరెక్టేనంటారా? ఎందుకు ఇస్తారన్నా, ఎవడిస్తాడు ఉత్తనే. ఇప్పుడు డబ్బులు అతను అన్నప్పుడు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎమ్మెల్యేకి ఉన్నాయి, ఎంపీలకు ఉన్నాయి, వాళ్ళే వెళ్ళని కాదు, ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఉన్నాయి, ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఉన్నాయి. ఎవరన్నా సొంత డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవడెవడు ఎక్కడ ఇస్తాడో. ముందులో నేను గ్యాస్ స్టవ్ పెడితేలోకి 1,100, ఇప్పుడు 2,200 కమర్షియల్ ప్రైజ్. ఎంత పెరిగింది? 1,100 పెరిగింది. అప్పుడు 600 కరెంట్ బిల్లు వచ్చేది, ఇప్పుడు 1,200 వస్తుంది. ఎవడ కడతాడు బిల్లు? ఇప్పుడు సర్లే నాకు జాబ్ వద్దు, నేను చేసుకునే బిజినెస్ పర్పస్లో రేట్లు పెరగకుండా ఉంటే నాకు వచ్చే ఆదాయం నాకు వస్తుంది. అది నాకు ఉచితంగా ఎవడ ఏమి ఒక్కలేదు, నా పని నాకు కలిపిందే చాలు. ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు ఉంది ఇసుక ఆపేసాడు కొన్ని రోజులు, ఇసుక ద్వారా బిల్డింగ్ ఆగిపోతుంది. బిల్డింగ్ ఆగిపోయిందంటే కన్స్ట్రక్షన్, ఐరన్ లోడ్ ఆగిపోతాడు, కూలోడు ఆగిపోతాడు, ప్లంబింగ్ కూడా ఆగిపోతాడు, ఎలక్ట్రీషియన్ బిల్డింగ్ పూర్తి ఒక ఆడ ఆగిపోతాడు. వీటన్నిటికీ ఒకడు వాచ్మెన్ కింద ఉంటాడు, ఎవడాడు ముసలాడు, ఆడికి వాచ్మెన్ కింద ఉండి ఏం చేస్తాడు? ఏం అవ్వదు. అలాంటి వాళ్ళకి అందరికీ పోద్ది కదా. అంతే తప్ప చేసేస్తున్నాం అంటే సిద్ధం అంటే ఎక్కడికి వెళ్ళి ఏం సిద్ధం నాకు అర్థం కాదు. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అనేది జగన్ గారు సింగిల్ గా వస్తున్నామని చెప్తారు. ఈ ముగ్గురు కలిసి జగన్ గారిని ఖచ్చితంగా సీఎం పదవి తప్పించి పక్కన కూర్చోబెట్టగలరు అనుకుంటారు. కూర్చోబెడతారన్న. అంటే కూర్చోబెట్టడం అంటే కొన్ని సీట్ల దగ్గర అంటే వైసీపీ వచ్చేస్తుంది, కొన్ని సీట్ల దగ్గర. అంటే అలా అంటే అన్ని వైపులా కొంతమంది చెడు చేశారని చెప్పలేం కదా. కొన్ని చోట్ల మంచి చేశారు, కొన్ని చోట్ల చెడు చేశారు. కానీ ఎక్కువ మోతాదులో ఎవరికి ఏం చేసింది కనిపించలేదు. ఓన్లీ నవరత్నాలు ఫ్రీగా ఇచ్చారు అని అంటారు. రే టీ పాలి అన్నకి ఎంతనే ఎవరికన్నా ఫ్రీగా ఇచ్చింది ఉన్నది అంతే తప్ప ఇప్పుడు ఎవరికన్నా ఉత్తనే ఫ్రీగా ఇచ్చేస్తే గెలిచేస్తామంటే అందరూ గెలిచేస్తారు కదన్నా. కాకినాడ రూరల్ సిటీ నుండి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కాకినాడ నుంచి అయితే నాకున్న ఐడియాలజీ ప్రకారం జనాల్లో నా దగ్గరకు వస్తూ ఉంటారన్న చాలా మంది చెప్పే ప్రకారం అయితే నానాజీ గారు వస్తారంటున్నారు. మరి ఎవరు వస్తారని మనం ఏం చెప్పలేం. నానాజీ గారు గెలుస్తారు అంటున్నారు. అవకాశం ఎక్కువ ఉందని అంటున్నారు. వ్యక్తిగతంగా అంటే మనిషి మంచోడు అన్న. కానీ కొన్ని ఇంకా అంటే దశాబ్ద కాలంగా జనసేన వచ్చి పెట్టినప్పటి నుంచి పాపం దాంట్లో ఉన్నారు. అతను దాని తర్వాత నిలకడగా ఒకే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు సీట్ కావాలనుకో ఈ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్తాడు, ఆ పార్టీ ఓడిపోయిందంటే మళ్ళీ ఈ పార్టీలోకి వస్తారు, మళ్ళీ ఈ పార్టీ ఓడిపోయిందంటే మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తారు. కానీ కంపల్సరీ అలాంటి వాళ్ళకి సీట్లు వచ్చేస్తున్నాయి. మరి సూట్ కేసులు ఇస్తే వస్తున్నాయో తెలియదు, జనాలు బట్టి వస్తున్నాయో తెలియట్లేదు.
నానాజీ గారికి అవకాశం ఎక్కువ ఉంది. అవకాశం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. అందరి ఒపీనియన్ నాది అవ్వాలని లేదు కదా. నీకు ఒకళ్ళు నచ్చొచ్చు, నాకు ఒకళ్ళు నచ్చొచ్చు. ఎంపీ అభ్యర్థి కింద చలమలశెట్టి సునీల్ గారు తర్వాత ఉదయ్ శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు. వీళ్ళిద్దరు ఎవరికి అవకాశం ఇద్దాం? వీళ్ళిద్దరికి అంటే అన్న ఇద్దరికి పేరు ఉన్నదన్న. సునీల్ గారు మంచోరే, ఉదయ్ శ్రీనివాస్ గారు మంచోరే. ఇతను ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఉదయ్ శ్రీనివాస్ గారు అంటే మా టీ టైంలు పెట్టి చాలా మంది తెలియని వాళ్ళకి టీ టైం అనేది తెలిపించి చాలా మందికి ఉపాధి కలిగేలా చేశాడు. అంటే ఇప్పుడు ఒక ఐడియాలజీ బట్టి ఇప్పుడు అతను ఐడియా ఉంది. ఇప్పుడు దాన్ని బట్టి ఫ్రాంచైజీ తీసుకున్నా ఏం తీసుకున్నా నా ద్వారా ఇంకిద్దరు వర్క్ ఇవ్వచ్చు వాళ్ళకి. వాళ్ళ ద్వారా ఇంకోటి షాప్ పెట్టుకోవచ్చు, దాని ద్వారా ఇంకోటి అలా పెరగవచ్చు. అంటే ఇప్పుడు నేను టీ షాప్ పెట్టాను, నా ద్వారా ఎవరికి ఉపాధి ఉంటుంది, నా దగ్గర పని చేసేవాడికి ఉంటుంది, నేను సామాన్లు కొనేవాడికి ఉపాధి ఉంటుంది. దాని ద్వారా నేను గ్యాస్ ఎంచుకుంటే గ్యాస్ వాడికి అభివృద్ధి జరుగుతుంది. వాటర్ అయితే వాటర్ ప్లాంట్ బతుకుతాడు. ఇప్పుడు కరెంట్ బిల్లు కడితే కరెంట్కి ఇంకా గవర్నమెంట్కి డబ్బులు వెళ్తాయి. ఇలా నేను పని చేయడం వల్ల ఒకటే కాదు, మిల్క్ షేకులు కిచెన్స్ కావచ్చు, షుగర్ కావచ్చు, అన్నీ ఒక షాప్ ఉందంటే అన్న దాని మీద 100 మంది బతుకుతారు ఏదో విధంగా. ఒక బిజినెస్ చేయడం వల్ల 100 మంది బతుకుతారు. ఇప్పుడు డ్రింక్లో ఉన్నాడు, డ్రింక్లు ఎట్టుకొస్తాడు, ఆడు బతుకుతాడు. ఇప్పుడు వాటర్ బాటిల్లో ఉన్నాడు, వాటర్ బతుకుతాడు. క్లీనింగ్ సెక్షన్ వాళ్ళకి ఎవరికైనా అంటే ఆడు బతుకుతాడు. మన షాప్ పెడితే పెయింటింగ్, స్టిక్కరింగ్, ఇలా ఒకటే కాదు. ఒక బిజినెస్ అనేది అభివృద్ధి చెందింది అనుకో, ఫర్దర్గా ఉన్నాయి కూడా శాఖలు అభివృద్ధి. అంటే ఇక్కడ అభివృద్ధి చెందడం ఏం లేదు, ఉన్నది అంతే. అలాగే నేనైతే ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇస్తున్నాను. ఎమ్మెల్యే కింద పంత నానాజీ గారికి ఇస్తాను. 2 గాజు గ్లాస్కి వేస్తాను. 2 గాజు గ్లాస్కి వేస్తాను. ఇద్దరు కొత్త వ్యక్తులు అంటే చేస్తారని అన్న. ఇప్పుడు ముందు ఆల్రెడీ వైసీపీ చూసాం, తెలుగుదేశంలో వచ్చిన వాళ్ళని చూసాం. ఎవరో మనకు అంతగా అభివృద్ధి చేసినట్టు ఏం కనిపించలేదు. అంటే నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఎవరినే మనకు ఎంచపరచకూడదు కదా. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఎవరో మనకు చేసినట్టు ఏం కనిపించలేదు కాబట్టి నా ఓటు మాత్రం వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నాను.